హలో ఎవ్రీవన్. సో ఇవాళ మెషిన్ లెర్నింగ్ది మనం కంటిన్యూ చేయబోతున్నాం. అండ్ ఐ నో ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్ మెషిన్ లెర్నింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసి కానీ. సో నేను మ్యాక్సిమం పోర్షన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ విల్ ప్రాబబ్లీ కంప్లీట్ బై నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్, దట్ ఈస్ జూలై ఫస్ట్ వీక్ లోపల. అండ్ అట్లీస్ట్ ట్రై టు కంప్లీట్ 3 యూనిట్స్ అన్న కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మనము ఆల్రెడీ ముందు ఇంట్రొడక్షన్, వెల్ పోస్ట్ లెర్నింగ్ ప్రాబ్లమ్, డిజైనింగ్ లెర్నింగ్ సిస్టమ్ అండ్ పర్స్పెక్టివ్స్ అండ్ ఇష్యూస్ ఇన్ ఎంఎల్ అన్నది చూసుకున్నాం. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ లెర్నింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇప్పటి నుండి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి ఎంఎల్లో కూడా, మీరు చూస్తూ ఉండండి. అండ్ లెట్స్ స్టార్ట్. సో కాన్సెప్ట్ లెర్నింగ్ ఇంట్రొడక్షన్ చూద్దాము. అజ్యూమ్ అ గివెన్ డొమైన్, దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్స్, యానిమల్స్ ఎట్సెట్రా. సో ఫస్ట్ అసలు కొంచెం కొన్ని డొమైన్స్ని ఊహించుకోండి. డొమైన్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? ఆబ్జెక్ట్స్ కానీ, యానిమల్స్ కానీ, ప్లానెట్స్ కానీ, ఆర్ ఎనీథింగ్. సో అ కాన్సెప్ట్ క్యాన్ బీ సీన్ యాజ్ అ సబ్సెట్ ఆఫ్ అ డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యానిమల్స్ అనే డొమైన్ని తీసుకుంటున్నాను. సో ఒక పెద్ద యానిమల్స్ అనే డొమైన్. ఇప్పుడు యానిమల్స్ అనే డొమైన్లో మళ్ళీ నాకు కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, లైక్ వాటర్ యానిమల్స్, ల్యాండ్ యానిమల్స్, ఓకే, మళ్ళీ బర్డ్స్, అవి స్కైలో ఎగురుతూ ఉంటాయి. సో లైక్ దట్ డిఫరెన్షియేషన్. సో ఇంత పెద్ద డొమైన్లో ఆ కాన్సెప్ట్ క్యాన్ బి సీన్ యాజ్ అ సబ్సెట్ ఆఫ్ అ డొమైన్. సో ఈ ల్యాండ్ అనేది ఒక సబ్సెట్, ల్యాండ్ యానిమల్స్ అంటే ల్యాండ్ మీదనే ఉంటాయి. సో వాటర్ యానిమల్స్ అన్నది మళ్ళీ ఒక సబ్సెట్ ఆఫ్ అ డొమైన్. సో ఆ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ అ డొమైన్ అంట. ఓకే, ఆ కాన్సెప్ట్ క్యాన్ బి సీన్ యాజ్ అ సబ్సెట్ ఆఫ్ అ డొమైన్. నెక్స్ట్ ఇక టాస్క్ ఏంటిది? అక్వైర్ ఇంటెన్షనల్ కాన్సెప్ట్ డిస్క్రిప్షన్ ఫ్రమ్ అ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. సో ఇంత కాంప్లెక్స్గా కాకుండా నార్మల్గా ఏంటంటే టేక్స్ ఓన్లీ రిక్వైర్డ్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ అ సెట్ ఆఫ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలా. నేను ఇప్పుడు మనం చెక్కర్స్ గేమ్కి డిజైన్ చేస్తున్నాము. చెక్కర్స్ గేమ్ వెళ్ళి చెక్కర్స్ గేమ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, కానీ చెస్ గేమ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటుందా? లేదు కదా. లేకపోతే వీడియో గేమ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా తీసుకుంటుందా? చెక్కర్స్ గేమ్ ఓన్లీ చెక్కర్స్ గేమ్కి కావాల్సిన ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇంత పెద్ద డొమైన్లో ఒకవైపు చెస్ ఉంది, ఒకవైపు చెక్కర్స్ ఉన్నాయి. ఏంటి ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్? సో ఇప్పుడు నేను చెక్కర్స్ గేమ్కి డిజైన్ చేస్తే నా సిస్టమ్ని చెక్కర్స్ గేమ్ నుండే తీసుకోవాలి ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ అన్నవి. సో టాస్క్ ఏంటిది? టేక్ ఓన్లీ రిక్వైర్డ్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ అ సెట్ ఆఫ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. సో చెక్కర్స్ గేమ్ చెక్కర్స్కి సంబంధించినవి మాత్రమే తీసుకోవాలి, చెస్కి సంబంధించినవి తీసుకోవద్దు. ఓకే, సో అదనమాట దాని టాస్క్. దేని టాస్క్? కాన్సెప్ట్ లెర్నింగ్ టాస్క్. సో జనరలీ ఆల్సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లుక్ అట్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ అ డొమైన్. ఓకే, నార్మల్గా ఒకవేళ ఎంత పెద్ద మెషిన్ అయినా కానీ అన్ని టాపిక్స్ ఆఫ్ ద డొమైన్ని చూడాలని కష్టం. ఈ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఎవ్రీ టాపిక్ రిలేటెడ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ చూడగలుగుతుందా ఒక మెషిన్? లేదు కదా, దానికి కావాల్సినది మాత్రమే తీసుకోగలుగుతుంది. సో అందుకే ఎప్పుడైనా కూడా టాస్క్ ఏంటిదంటే కావాల్సిన కాన్సెప్ట్స్ మాత్రమే తీసుకోవాలి ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ నుండి. సో దాన్నే కాన్సెప్ట్ లెర్నింగ్ అంటారు. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ స్టూడెంట్స్ అనుకోండి, బీటెక్ స్టూడెంట్స్ సిఎస్సి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో నేను ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి సివిల్ వాళ్ళది అలా నేర్చుకోగలుగుతానా? నా కాన్సెప్ట్ ఏంటిది? నేను ప్రోగ్రామింగే నేర్చుకోవాలి, నేను ఎందుకు సివిల్ది నేర్చుకుంటాను? సో అలానే మెషిన్ కూడా దానికి కావాల్సింది మాత్రమే అది తీసుకోవాలి, ఎక్స్ట్రావి తీసుకోవద్దు. ఓకే, నౌ వాట్ ఈస్ కాన్సెప్ట్? The set of features that differentiate one object from other can be called a concept. సో ఏంటంట, a set of features, ఒక కాన్సెప్ట్ నుండి ఇంకొక కాన్సెప్ట్కి ఏవైతే ఫీచర్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నాయో
వాటిని కాన్సెప్ట్స్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ల్యాప్టాప్ తీసుకుందాము, ఒక ఫోన్ తీసుకుందాం. ల్యాప్టాప్ గురించి మనం ఎలా చెప్తాము? ఇట్ ఈస్ బిగ్. ఓకే, బ్లర్ అవుతుంది కదా, సారీ. యా, సో ల్యాప్టాప్ గురించి ఏం చెప్తాము? ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్. ఫోన్, ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ స్మాల్. సో ల్యాప్టాప్ నేను ఏమంటాము, ఇట్ ఈస్ అవైలబుల్ విత్ కీబోర్డ్. దీనిలో ఏమో ఇన్బిల్ట్ కీబోర్డ్. ల్యాప్టాప్లో ఒక బ్లాక్ కలర్ అనుకుందాం, ఫోన్లో సమ్ రెడ్ కలర్. సో ఇలా ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ల్యాప్టాప్ అండ్ ఫోన్ని డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి వాటిని కాన్సెప్ట్స్ అని అంటాం మనం. సో అ సెట్ ఆఫ్ ఫీచర్స్ దట్ డిఫరెన్షియేట్ వన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ అనదర్ క్యాన్ బి కాల్డ్ అ కాన్సెప్ట్. ఓకే, అది ఎలాంటిదైనా కానీ దాని ఫీచర్స్ని బట్టి దాన్ని ఒక కాన్సెప్ట్ అని అనొచ్చు. సో ఇంత పెద్ద కాన్సెప్ట్ స్పేస్లో ఒకటేమో మనకు కావాల్సిన టార్గెట్ కాన్సెప్ట్ ఉంటుంది, మిగతావేవో వేరే కాన్సెప్ట్స్. సో మనకి కావాల్సిన ఈ టార్గెట్ కాన్సెప్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అన్నదే కాన్సెప్ట్ లెర్నింగ్. సో బూలియన్ వాల్యూడ్ ఫంక్షన్ ఈజ్ ఏబుల్ టు ఐడెంటిఫై టార్గెట్ కాన్సెప్ట్ ఓవర్ టార్గెట్ స్పేస్. సో మనం టెక్నికల్గా మనకి ఒక ఫంక్షన్ హెల్ప్ అవుతుందంట దేనికి? టార్గెట్ కాన్సెప్ట్ని కనిపెట్టడానికి. సో ఏం ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం మనం? బూలియన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. బూలియన్ ఫంక్షన్ ఏంటి? 0 or 1. సో దాన్ని యూజ్ చేసి మనం కాన్సెప్ట్ని ఫైండ్ చేస్తాము. దీనికి ఒక ఫార్ములా ఉంది, అది నెక్స్ట్ వస్తుంది. ఐ మీన్ ఫస్ట్ ఈ ఇంట్రడక్షన్ మొత్తం చూసుకుంటే తర్వాత వస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ కాన్సెప్ట్ లెర్నింగ్? సో ఇప్పుడు ఇంట్రడక్షన్ అంతా అయిపోయింది. కాన్సెప్ట్ అంటే ఏంటిది, మనకు కావాల్సిన ఫీచర్ మాత్రమే ఉండడము, అండ్ ఏ ఫీచర్స్ అయితే ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్ తోటి డిఫరెన్షియేట్ చేస్తాము దాన్ని కాన్సెప్ట్ అని అంటాము. ఇవన్నీ చూసుకున్నాం, బాగానే ఉంది. సో ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ లెర్నింగ్ అంటే అసలు ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటి? సో ప్రాబ్లమ్ ఆఫ్ సర్చింగ్ త్రూ అ ప్రీడిఫైన్డ్ స్పేస్ ఆఫ్ పొటెన్షియల్ హైపోథెసిస్ ఫర్ ద హైపోథెసిస్ దట్ బెస్ట్ ఫిట్స్ ద ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఏమంటుంది? ప్రాబ్లమ్ ఆఫ్ సర్చింగ్ అంట. ఏం సర్చ్ చేస్తున్నాం మనము? ఒక పెద్ద పొటెన్షియల్ హైపోథెసిస్ స్పేస్లో, ఓకే, ఒక చాలా పెద్ద హైపోథెసిస్ నుండి మనము ఒక్క హైపోథెసిస్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలాంటి హైపోథెసిస్ ఉండాలి? దట్ విల్ బెస్ట్ ఫిట్ ద ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. సో అవుట్ ఆఫ్ అ బిగ్ స్పేస్ ఆఫ్ హైపోథెసిస్ we need to select an hypothesis that best fits in the training example. సో టెక్నికల్గా ఏంటంటే చాలా పెద్ద హైపోథెసిస్ స్పేస్ ఉంటుంది. ఓకే, అందులో చాలా ఉంటాయి హైపోథెసిస్. సో మనము ఒక్కటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఒక్కటి ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బెస్ట్ ఫిట్ అంట. ఇట్ షుడ్ బెస్ట్ ఫిట్ ద హైపోథెసిస్ దట్ వీ నీడ్. హైపోథెసిస్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ అజంప్షన్. ఓకే, మనం దాన్ని అజ్యూమ్ చేస్తున్నాం ఒక వాల్యూని. సో ఆల్రెడీ మనం చెక్కర్స్ గేమ్లో చూసుకున్నాము, లైక్ మనము మొత్తం హైపోథెసిస్ బేస్ మీదనే మనం నెక్స్ట్ మూవ్ అన్నది సెలెక్ట్ చేసుకుంటాము, రైట్? హైపోథెసిస్ అంటే ఏంటి? అజంప్షన్. మనం అజ్యూమ్ చేస్తున్నాం ముందే. ఓకే, ప్రిడిక్షన్, అజంప్షన్. సో అలా. సో ఏంటంట, ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సర్చింగ్ త్రూ అ లార్జ్ స్పేస్ ఆఫ్ హైపోథెసిస్, అండ్ దాని నుండి మనం ఒక హైపోథెసిస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ హైపోథెసిస్ ఎలా ఉండాలంటే అది మన ట్రైనింగ్ ఎగ్జాంపుల్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సో దీన్నే మనం ఇంకొకలాగా కూడా రాయొచ్చు. ఏంటిది అంటే కాన్సెప్ట్ లెర్నింగ్ డిటర్మైన్స్ అ హైపోథెసిస్ దట్ బెస్ట్ ఫిట్స్ ద ట్రైనింగ్ ఎగ్జాంపుల్ బై సర్చింగ్ స్పేస్ ఆఫ్ పొటెన్షియల్ హైపోథెసిస్. బోత్ మీన్స్ ద సేమ్. ఓకే, సింపుల్. సో ఇక్కడ ఆల్రెడీ ఒక చిన్న డయాగ్రామ్ కూడా ఉంది. ఇంత పెద్ద హైపోథెసిస్ స్పేస్లో మనకు కావాల్సిన టార్గెట్ కాన్సెప్ట్, టార్గెట్ హైపోథెసిస్ని దట్ విల్ బెస్ట్ ఫిట్ విత్ ఆర్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకోవడమే కాన్సెప్ట్ లెర్నింగ్. సో ఇప్పుడు టార్గెట్ కాన్సెప్ట్ అంటే ఏంటో చూసుకుందాం. కాన్సెప్ట్ లెర్నింగ్ మనకు అర్థమైపోయింది, ఏంటి? మనకు కావాల్సిన కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకోవడం. కానీ టార్గెట్ కాన్సెప్ట్ అంటే ఏంటిది?
The set of items or objects over which the concept is defined is called the set of instances. So the set of items or objects, okay, the items or objects over which the concept is defined. సో ఇక్కడ మనము ల్యాప్టాప్ అండ్ ఫోన్కి ఈ కొన్ని ఫీచర్స్ వీటి గురించి మాట్లాడుకున్నాం కదా. సో అవేంటిది, ద సెట్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అంటే వీటితోటి మనము వీటిని డిఫైన్ చేస్తున్నాం, ఈ కాన్సెప్ట్స్ని. సో కాన్సెప్ట్ని మనము డిఫైన్ చేస్తున్నాం. సో దిస్ ల్యాప్టాప్ ఇస్ అ లిటిల్ బిట్ బిగ్గర్, ఇట్ హ్యాస్ అ కీబోర్డ్, ఇట్ ఈస్ బ్లాక్ ఇన్ కలర్. సో వీటిని మనము ఈ బిగ్ కీబోర్డ్ బ్లాక్ వీటిని సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అని అంటాం అనమాట. అ సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. ఇట్ క్యాన్ బి డినోటెడ్ బై ఎక్స్, క్యాపిటల్ ఎక్స్. సో లిజన్, ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికీ. లైక్ ఎగ్జాక్ట్ ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అంటే ఏంటి, ఇప్పుడు బిగ్ కీబోర్డ్ బ్లాక్, ఇది సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. ఇందులో ఏమున్నాయి, బిగ్ కీబోర్డ్ బ్లాక్. ఇది మనం ఎక్స్ లాగా క్యాపిటల్ ఎక్స్. స్మాల్ ఎక్స్ ఏంటిది, ఇవి x1 x2 x3 సో ఆన్. ఈ లోపల సెట్ లోపల ఉన్నవన్నీ స్మాల్ ఎక్స్తో డినోట్ చేయబడతాయి. ఈ క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి, ఈ సెట్ మొత్తాన్ని క్యాపిటల్ ఎక్స్గా డినోట్ చేస్తాం. సో వాటిని సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అంటాం. సో ద ఆబ్జెక్ట్స్ ఆర్ ఐటమ్స్ దట్ విల్ డిఫైన్ అ కాన్సెప్ట్ ఆర్ కాల్డ్ ద సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అండ్ దే ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎక్స్. సో ఈ కాన్సెప్ట్స్ ఏవైతే, ఐ మీన్ ఈ సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అంటే ఈ ఫీచర్స్ ఏవైతే ఈ కాన్సెప్ట్ని డిఫైన్ చేస్తున్నాయో దాన్ని సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అని అంటాము. ఓకే, సో దాన్ని ఎక్స్ తోటి డిఫైన్ చేస్తాం. సో సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power d. నా నెక్స్ట్ వచ్చేసి the concept or a function to be learned is called the target concept and it is denoted by C. సో మనం ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నామో దాన్ని మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ ప్రాసెస్ని కాన్సెప్ట్ లెర్నింగ్ అని అంటాము. ఆ పర్టిక్యులర్ ప్రాసెస్ని కాన్సెప్ట్ లెర్నింగ్ అంటాము. ఆ కాన్సెప్ట్ని టార్గెట్ కాన్సెప్ట్ అంటాము. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ లెర్నింగ్ ప్రాసెస్ని కాన్సెప్ట్ లెర్నింగ్ అని అంటాము. ఓకే, కానీ ఆ నేర్చుకుంటున్న కాన్సెప్ట్ని మాత్రం టార్గెట్ కాన్సెప్ట్ అని అంటాం. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై సి. ఆ టార్గెట్ కాన్సెప్ట్ అన్నది ఇట్ ఈస్ డినోటెడ్ బై సి. సో ఇట్ క్యాన్ బి సీన్ యాజ్ అ boolean valued function defined over x. దేన్ని which can be seen as a boolean valued function defined over x? C అంటే టార్గెట్ కాన్సెప్ట్. సో ఈ టార్గెట్ కాన్సెప్ట్ అన్నది మనం బూలన్ వాల్యూడ్ ఫంక్షన్ ఫామ్లో రిప్రజెంట్ చేసి చూపించవచ్చంట. సో అది ఎలా అంటే C such that x is to 0, 1. సో C అంటే ఏంటి, ఇక్కడ టార్గెట్ కాన్సెప్ట్. ఎక్స్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. సో దాన్ని 0 or 1గా రిప్రజెంట్ చేస్తున్నాం. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఫీచర్స్ని మనం నార్మల్గా తీసుకుందాము. టచ్ స్క్రీన్, బిగ్, ఫుల్ హెచ్డి, ఇంకా ఏం తీసుకోవచ్చు, కీబోర్డ్. ఓకే, ఈ 4 తీసుకుందాం ప్రస్తుతానికి. సో ఇవి నేను ఒకవేళ ఫోన్కి డిఫైన్ చేస్తున్నాను అనుకోండి. సో ఫర్ అ ఫోన్ టచ్ స్క్రీన్ ఉంటుందా, యా ఉంటుంది. సో నేను దాన్ని 1 లాగా డిఫైన్ చేస్తాను. 1, బిగ్. ఫోన్స్ బిగ్ ఉంటాయా, మరీ అంత బిగ్ ఉండవు. సో దానికి నేను 0 పెడతాను. నో, ఇట్స్ నాట్ బిగ్. తర్వాత ఫోన్స్ ఫుల్ హెచ్డి వస్తాయా, కొన్ని వస్తాయి, కొన్ని రావు. సో నేను దీనికి కూడా 0 పెడుతున్నాను, అంటే నో, అది రాదు.
నెక్స్ట్ ఫీచర్ ఏంటి, కీబోర్డ్. ఫోన్లో కీబోర్డ్ ఉంటుందా, ఇన్బిల్ట్ ఉంటుంది కానీ నార్మల్ హార్డ్వేర్ కీబోర్డ్ ఉండదు. సో అది కూడా 0. సో ఇప్పుడు ల్యాప్టాప్ అనుకోండి, ఎవరు సేమ్ ఫీచర్స్, మళ్ళీ టచ్ స్క్రీన్ ఉంటుందా ల్యాప్టాప్స్కి, చాలా తక్కువ ల్యాప్టాప్స్కి ఉంటుంది. సో నేను 0 పెడతాను. ఆర్ ల్యాప్టాప్స్ బిగ్, ఎస్, సో 1. ఫుల్ హెచ్డి ల్యాప్టాప్స్, ఎస్, సో అక్కడ నేను 1 పెడతాను. కీబోర్డ్ ఉంటుందా ల్యాప్టాప్కి, ఎస్, సో 1. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఒక కాన్సెప్ట్ని బూలియన్ ఫంక్షన్లో రిప్రజెంట్ చేస్తున్నాము, అన్ని ఎక్స్ని. నేను దీన్ని ఏమంటామన్నాను, సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. ఇది మొత్తం ఏంటిది, సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. సో ఇక్కడ ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఎక్స్ తోటి నోట్ చేస్తాము, నేను చెప్పాను కదా ఇప్పుడు దాకానే. సో ఈ సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ని అంటే ఎక్స్ని మనము ఈ ఒక్కొక్క దాన్ని 0 or 1గా రిప్రజెంట్ చేస్తున్నాం. సింపుల్. సో సి సచ్ దాట్ ఎక్స్ ఇస్ 0, 1. సో బూలియన్ వాల్యూడ్ ఫంక్షన్లో మనం డిఫైన్ చేస్తున్నాం అంతే. So the goal of concept learning is to find a hypothesis H which can identify all the objects in capital X so that H of X is equal to C of X for all small x in capital X. ఈ స్మాల్ ఎక్స్ అంటే ఏంటిది, సెట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ లోపల ఉన్న ఫీచర్స్ ఇవన్నీ. సో ఇది మొత్తం సెట్ ఆఫ్ ఇన్స్టెన్స్ మొత్తము, ఇవన్నీ ఒక్కొక్కటి ఫీచర్. సో ఇవన్నీ ఒక్కొక్క ఎక్స్, స్మాల్ ఎక్స్. సో ఇక్కడ ఏం చెప్తుంది, ద గోల్ ఆఫ్ కాన్సెప్ట్ లెర్నింగ్ ఇస్ టు ఫైండ్ అ హైపోథసిస్ హెచ్ విచ్ క్యాన్ ఐడెంటిఫై ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఎక్స్ సో దాట్ హెచ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు సి ఆఫ్ ఎక్స్ అంట. సో మనకు కావాల్సిన హైపోథసిస్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో x1, x2, x3, x4 ఇలా కొన్ని ఉన్నాయి. ఇది హైపోథసిస్, మనకు కావాల్సిన హైపోథసిస్. సో ఈ హైపోథసిస్లు ఉన్నవి మనం చూస్ చేసుకునే కాన్సెప్ట్లో కూడా అన్నీ ఉండేటట్టు చూసుకోవాలంట. సో హెచ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బీ, ఇదేమో కాన్సెప్ట్. సో దీంట్లో కూడా x1, x2, x3, x4 ఉంటాయి. సో ఇది సి ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఈ హెచ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బీ ఈక్వల్ టు సి ఆఫ్ ఎక్స్ అంట. సో మనం తీసుకునే కాన్సెప్ట్ ఎలా ఉండాలి, హైపోథసిస్కి బెస్ట్ ఫిట్ ఉండాలి. దాని గురించి అదే కదా కాన్సెప్ట్ లెర్నింగ్ అంటే. సో ఈ హెచ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు సి ఆఫ్ ఎక్స్. సో కాన్సెప్ట్లోని ఫీచర్, హైపోథసిస్లోని ఫీచర్ రెండు మ్యాచ్ అవ్వాలి. సో ద గోల్ ఆఫ్ కాన్సెప్ట్ లెర్నింగ్ ఇస్ టు ఫైండ్ అ హైపోథసిస్ హెచ్ విచ్ కెన్ ఐడెంటిఫై ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఎక్స్ సో దాట్ హెచ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు సి ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ద స్మాల్ ఎక్స్ ఇన్ ద క్యాపిటల్ ఎక్స్. సో టెక్నికల్గా ఏం జరుగుతుంది, నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో ఆ కాన్సెప్ట్లో ఉన్నవన్నీ హైపోథసిస్లో ఉన్న వాటితోటి మ్యాచ్ అవ్వాలన్నమాట. ఓకే, అది అంతే ఇంకా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్సెప్ట్ లెర్నింగ్. అండ్ ఈ ఒక చిన్న టాపిక్ ఉంది, రిప్రజెంటేషన్ ఆఫ్ ద హైపోథసిస్. సో ఎవ్రీ హైపోథసిస్ ఎలా చూపిస్తామో ఆల్రెడీ x1, x2 అని చెప్పాను కదా. సో attribute 1, attribute 2 అండ్ సో ఆన్ ఇస్ attribute n. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్సెప్ట్ లెర్నింగ్. దీని మీద యాక్చువల్గా మనము ఏమంటాము, ఫైండర్స్ ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. లైక్ ఇది కొంచెం థియరటికల్ పార్ట్ ఈ కాన్సెప్ట్ లెర్నింగ్. ఇప్పుడు నేను చెప్పిందంటే కొంచెం థియరీ ఉంది దీనిలో చాలా ఎక్కువ. మనము ప్రాక్టికల్గా చేస్తే మనకు అది ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. సో ఫైండర్స్ అల్గోరిథం నెక్స్ట్. సో అప్పుడు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోలో మీకు ఇప్పటిదాకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై చేసి మీ డౌట్ క్లియర్ చేస్తాను. అండ్ మెషిన్ లెర్నింగ్ మీద వీడియోస్ ఇప్పటి నుండి కంటిన్యూస్గా వస్తాయి. ఐఎమ్ రియలీ సారీ ఫర్ ద డిలే, బట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపల ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు కంప్లీట్ ఇట్. థ్యాంక్ యూ.